ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ అరేస్. అరేస్కి ముందు ఇంకొక చిన్న కాన్సెప్ట్ చెప్తా. ఇందాక నేను ఒక రాసిన ప్రోగ్రాంలో ఇఫ్ ఎల్స్ కండిషన్ చూసావు కదా. లెట్ అస్ సే ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, మనం ఎలా రాస్తాం, ఇలా కర్లీ బ్రేస్ ఇస్తాం కదా. సిస్టమ్ డాట్ ఇలా, అదే ఎల్స్ అవుతే ఇలా రాస్తాం. ఇలా ఉంటది కదా ప్రోగ్రాము. దీన్ని ఇంకా సింప్లిఫైడ్ వర్షన్ ఎలా రాయొచ్చు అంటే, లెట్స్ అజ్యూమ్ మనం ఇఫ్ కండిషన్ ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కోసం రాసినాం అంటే, ఇఫ్ కండిషన్ లోపల ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం? 1. అరే ఎల్స్ లో ఎన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా? ఎప్పుడైతే మనము ఇఫ్ స్టేట్మెంట్ లో 1 కండిషన్ కానీ ఎల్స్ స్టేట్మెంట్ లో 1 కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయొచ్చు అంటే, కదా ప్రాపర్ గా రాయాలన్నమాట. ఇఫ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి అని పెట్టి ఇట్లా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln i. ఈ ఇఫ్ కండిషన్ కనుక స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టకుండా రాస్తే అది ఏం చేస్తుంది అంటే, ఎన్ని స్టేట్మెంట్ దాని కింద ఉన్న ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎల్స్ కండిషన్ కూడా అంతే. చదివా అన్న, ఇది ఆర్టికల్ పెట్టిన ఆర్టికల్ లోనే ఈ పాయింట్. మోర్ దాన్ 1 స్టేట్మెంట్స్ ఉంటే పెట్టాలి, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా ఇది? ఫైన్. సో నౌ లెట్స్ స్టార్ట్ అరేస్. ఒకటి గుర్తుపెట్టుకో, అరేస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. నీకు అరేస్ పర్ఫెక్ట్ అయిపోయినా జాబ్ వచ్చేసినట్టే తెలుసా. అంత పవర్ఫుల్ అరేస్ అసలు. అరేస్ ఒక్కటి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ జాబ్స్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ తో మనం ట్రై చేస్తే అసలు అరేస్ కి దాటి క్వశ్చన్స్ అడగరు. అర్థమైంది కదా? దట్స్ హౌ ఇంపార్టెంట్ అరేస్. దట్స్ ద కీ రోల్ విచ్ అరేస్ ప్లేస్ అన్నమాట. మనం స్టార్ట్ అయ్యాం. అరేస్ స్టార్ట్ అవుతా. ఇప్పుడు నేను చెప్తా అసలు అరేస్ అంటే ఏంటి. లెట్స్ అజ్యూమ్ నువ్వు ఒక నెంబర్ ని స్టోర్ చేసుకోవాలనుకో. ఎలా స్టోర్ చేస్తావు దాన్ని? ఒక ఇంటీజర్ వేరియబుల్, ఒక ఇంటీజర్ నెంబర్ ని స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేస్తావు జావాలో? అదే స్కానర్, అదే int a is equal to n అని స్టోర్ చేస్తావు కదా. ఒక 5 నెంబర్స్ ని స్టోర్ చేయాలంటే ఏం స్టోర్ చేస్తావు? అరే int b is equals to 20, int c is equals to 30, int d is equals to 40. ఇట్లా స్టోర్ చేస్తాము అవునా? ఇప్పుడు ఒకటి ఆలోచించు, ఇట్లా స్టోర్ చేయడం వల్ల 5 వేరియబుల్స్ కి 5. ఇప్పుడు నేను 5000 వేరియబుల్స్ స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తా? ఎట్లా రాసుకుంటూ పోతాము. ఇక్కడ ఏమవుతుంది అంటే, 5000 వేరియబుల్స్ స్టోర్ చేయాలన్నప్పుడు దిస్ ఈస్ నాట్ అన్ అప్రోప్రియేట్ వే ఫర్ స్టోరింగ్ 5000 నెంబర్స్ కదా. ఇట్లా స్టోర్ చేసుకుంటూ పోతే మనకు అర్థమే కాదు అసలు ఇక్కడ ఏ వాల్యూ ఉంది, ఇక్కడ ఏ వేరియబుల్ ని పిలవాలి, ఏంటిది అని. అక్కడ వి యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరేస్ అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే, సింపుల్ గా చెప్పాలంటే అరేస్ అంటే ఏంటంటే రిప్రజెంటింగ్ మెనీ వేరియబుల్స్ విత్ సింగిల్ వేరియబుల్. దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరేస్. ఇక్కడ 5000 వేరియబుల్స్ ని క్రియేట్ చేయకుండా ఓన్లీ ఒక్క వేరియబుల్ ని క్రియేట్ చేసి ఒక్క వేరియబుల్ తో 5000 ఎలిమెంట్స్ ని యాక్సెస్ చేయగలిగితే, 5000 లిటరల్స్ ని కనుక నువ్వు యాక్సెస్ చేయగలిగితే దట్ ఈస్ నోన్ యాజ్ అన్ అరే. అర్థమైందా? లైక్ instead of declaring 5000 variables, if you can do the same work with one variable,
దెన్ దట్ పర్టికులర్ వేరియబుల్ ఇస్ నోన్ యాజ్ అన్ అరే వేరియబుల్. అర్థమైందా? ముందు స్టార్ట్ చేయ ముందు మనం ఫస్ట్ ఒక థింగ్ మాట్లాడుకోండి. మనం ఇప్పటివరకు నేర్చుకున్న డేటా టైప్స్ ఏంటిది? ప్రిమిటివ్ డేటా టైప్స్. అవునా? ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటివి? ఇంట్, షార్ట్, ఫ్లోట్ మనం నేర్చుకోవాలి ప్రిమిటివ్ డేటా టైప్స్. ఇప్పుడు నేర్చుకునేది ఏంటిది? మనం నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ యూజర్ క్రియేటెడ్ డేటా టైప్స్ అన్నమాట. అంటే మనము మన అవసరం కోసం తయారు చేసుకుంటున్న డేటా టైప్స్ అన్నమాట ఇవి. అంటే మన అవసరం కొద్దీ మార్చుకోవచ్చు. ఒకటి చెప్పు, నువ్వు ఇప్పుడు ఎన్టీఏకి ఒక రేంజ్ ఉంటుంది కదా, అంటే ఇప్పుడు మనము ఇంటీజర్ అనే వాల్యూలో ఒక రేంజ్ వరకు వాల్యూస్ ని స్టోర్ చేయగలుగుతాం. అవునా? వీ కెనాట్ స్టోర్, దానికి మించి మనం స్టోర్ చేసుకోనికి ఉంటుంది. దట్ ఈస్ అ కంప్లీట్ రిస్ట్రిక్షన్ వాట్ వీ హ్యాడ్. ఈ రిస్ట్రిక్షన్ మనం సెట్ చేసామా, జావా సెట్ చేసిందా? జావా సెట్ చేసింది. కానీ ఒక అరేలో ఆ అరే సైజ్ ఎంత ఉండాలి, ఆ అరే అనేది ఎన్ని వేరియబుల్స్ స్టోర్ చేసుకోగలుగుతుంది అనేది డిసైడ్ చేసే కంప్లీట్ రైట్స్ మన చేతిలో ఉంటాయి అన్నమాట. అందుకనే దీస్ డేటా టైప్స్ ఆర్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. అది మ్యాటర్. అర్థమైందా? యూజర్ క్రియేటెడ్ అనొచ్చు, కానీ యూజర్ డిఫైన్ అంటే ఇంకా స్పెసిఫిక్ గా ఉంటుంది. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే, ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ విల్ బి గెటింగ్ మచ్ బెటర్ అండర్స్టాండింగ్. కానీ ఇది మెయిన్ డెఫినేషన్ అన్నమాట. ఇది రిప్రజెంటింగ్, నీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది కదా అరేస్ మీద. వేరియబుల్స్ విత్ సింగిల్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు మనము ఆలోచిద్దాం డిక్లరేషన్ ఎలా అయింది అని. దీన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే మన దగ్గర చాలా వేస్ ఉన్నాయి. ఇంట్ ఎక్స్ అని డిక్లేర్ చేయవచ్చు, ఇట్లా డిక్లేర్ చేయవచ్చు, ఇట్లా డిక్లేర్ చేయవచ్చు. See, these are the three different ways in Java through which you can declare an array. ఏం చేయొచ్చు మనం? డిక్లేరింగ్ an array. ఒక అరేని డిక్లేర్ చేయాలంటే దీస్ ఆర్ ద వేస్. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకో, మనకి ఎప్పుడైనా టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఒకటి డిక్లరేషన్, ఓకే, ఇంకోటి ఇనిషియలైజేషన్. ఓకేనా? ఇప్పుడు మనం చేసింది ఏంటిది? డిక్లరేషన్ మాత్రమే. డిక్లరేషన్ ఎన్ని వేస్ లో చేయొచ్చు? 3 వేస్ లో చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకో, ఈ బ్రాకెట్ అనేది ఎయిదర్ ఇట్ షుడ్ బి విత్ ఇంటీజర్, ఎయిదర్ ఇట్ షుడ్ బి విత్ వేరియబుల్ నేమ్. ఈ రెండింటి కాకుండా మధ్యలో మాత్రం ఉండకూడదు, ఎందుకంటే మధ్యలో చాలా స్పేస్ ఇచ్చి రాసాను. అర్థమైందా? అండ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సిగ్నేచర్ టు బి యూజ్ ఇస్ ఫస్ట్ వన్. ఓకేనా? అంటే అప్రోప్రియేట్, అది యూజ్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుంది అనమాట. ఇలా int x, this is an appropriate. ఇది ఎందుకు అప్రోప్రియేట్ అని చెప్పాలా? మన ఇది ఈ అరేస్ ఏంటిది? 1 డైమెన్షనల్ అరేస్ కదా. ఇది x ఈజ్ అన్ 1 డైమెన్షనల్ అరే. డెఫినేషన్ కోసం x ఈజ్ అన్ 1 డైమెన్షనల్ అరే, ఎందుకంటే ఇక్కడ బ్రాకెట్ విల్ డిక్లేర్ వెదర్ ఇట్స్ 1 డైమెన్షనల్ అరే 2 డైమెన్షనల్ అరే కదా. x ఈజ్ అన్ 1 డైమెన్షనల్ అరే అని ప్రాపర్ గా డెఫినేషన్ చెప్పడానికి వి యూస్ దిస్ డిక్లరేషన్. ఇక్కడ చూడు, x 1 డైమెన్షన్ అరే అయిపోతుంది. ఇక్కడ రెండు కలిపి ఉన్నాయి, x ఇంకా డైమెన్షన్ కలిపి ఉంది, x 1 డైమెన్షన్. ఇక్కడ కూడా x 1 డైమెన్షన్. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. x ఈజ్ అన్ 1 డైమెన్షన్ అరే. x 1 డైమెన్షన్ ఈజ్ అన్ ఇంట్ డేటా టైప్. x 1 డైమెన్షన్ ఈజ్ అన్ ఇంట్ డేటా టైప్. ఇట్లా కాకుండా x ఈజ్ అన్ 1 డైమెన్షన్ ఇంటీజర్ అరే. ఎంత క్లియర్ గా ఉంది? అందుకని x
is an one dimension int array. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫ్లోట్ y ఉంది అనుకో, ఎట్లా చదువుతుంది దీన్ని? y ఈజ్ ఏ ఫ్లోట్ డేటా టైప్ అంటాం కదా. లేకపోతే y ఈజ్ అ టైప్ ఆఫ్ ఫ్లోట్ అట్లా అంటాం కదా. ఎప్పుడైనా రీడింగ్ అనేది రైట్ టు లెఫ్ట్ రావాలి కోడింగ్స్ లో. ఓకే, అలానే x ఈజ్ అన్ వన్ డైమెన్షనల్ ఇంటీజర్ అరే. ఇది ప్రాపర్ గా ఉంది కదా. అందుకని దిస్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సిగ్నేచర్ వాట్ వీ నీడ్ టు యూస్. అర్థమైందా? అది అప్రోప్రియేట్. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తాం ఇప్పటి వరకు, ఎండ్ ఇట్లా పెట్టి ఇట్లా పెడితే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ దిస్ డిక్లరేషన్, రైట్? అర్థమవుతుంది కదా నీకు? డిక్లరేషన్. సి ఇంట్ ఎక్స్ అంటే దీన్ని ఏమంటాం ఇప్పుడు మనం? డిక్లరేషన్. ఇప్పుడు ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము? వెన్ ఎవర్ యూ అసైన్ సమ్ వాల్యూ టు ఏ వేరియబుల్, దట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ నోన్ as ఇనిషియలైజేషన్. ఓకేనా? whenever on value is assigned to a variable, this process is known as initialization. క్లియర్ కదా? ఇది ఏమంటాం? దీన్ని ఇనిషియలైజేషన్ అంటాం. ఓకేనా? అర్థమైంది ఇది? whenever a value is assigned to a variable, this process known as initialization. అంటే ఏంటిది? ఇప్పుడు నేను int x అనే వేరియబుల్ కి 10 అనే వాల్యూని అసైన్ చేసి, ఈ అసైనింగ్ ఆఫ్ దిస్ వాల్యూ టు వేరియబుల్ ఏంటిది? ఇనిషియలైజేషన్. క్లియరా? ఇప్పుడు మనము వేరియబుల్స్ లో ఏం చేస్తాము? డైరెక్ట్ గా వాల్యూని అసైన్ చేసేస్తాం, ఎందుకంటే ఒకటే వాల్యూ కాబట్టి. అరేస్ లో ఒక వాల్యూ ఉండదు కదా. అరేస్ లో విల్ బి హ్యావింగ్ సో మెనీ వాల్యూస్ కదా. అందుకని ఫస్ట్ ఇనిషియలైజేషన్ ఎట్లా చేస్తామంటే ఎంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ ఎంట్, ఇక్కడ బ్రాకెట్స్ లో, ఈ బ్రాకెట్స్ లో యూ నీడ్ టు డిక్లేర్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే. సైజ్ ఆఫ్ ఎన్ అరే అంటే మీకు ఎంత కెపాసిటీ ఒక అరే కావాలి. సైజ్ అంటే ఇట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ యూ కెన్ స్టోర్ ఇన్ ద గివెన్ అరే. అంటే ఈ ఎక్స్ అనే ఒక అరేలో నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుందాం అనేది సైజ్ అనమాట. ఇప్పటికైతే 5 అనుకుందాం. ఓకేనా? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ దిస్ వేరియబుల్ ఎక్స్ అన్ని 5. ఇక్కడ క్లియరా? ఇది స్టాండర్డ్ డెఫినేషన్. ఇంకా నువ్వు ఇది పక్క గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏమంటాం? ఓన్లీ దిస్ పార్ట్ ఏమంటాం? డిక్లరేషన్. కంప్లీట్ పార్ట్ న ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎన్ వేరియబుల్ ఎక్స్. ఇక్కడ ఏంటిది? సైజ్. క్లియర్ అయ్యి కాన్సెప్ట్స్? ఇప్పుడు మనము మెమరీ మేనేజ్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు చెప్పు, 1 bit is equals to how many bytes? Sorry, 1 byte is equals to how many bits? 16. 8 bits. 1 byte is equal to any bits? 8 bits. Okay. Integer any number of bits? 32. Integer is equal to 32 bits. అప్పుడు బైట్స్ ఎన్ని బైట్స్ అవుతుంది? Any bytes? 4. సో ఇంటీజర్ ఇస్ అన్ 4 bytes. అంతే కదా? అంటే దీని అర్థం ఏంటిది? మనము ఇంటీజర్ అరేలో ప్రతి వేరియబుల్ ని స్టోర్ చేసుకోవడానికి మనం ఎంత మెమరీ కావాలి? మనకి 4 bytes. 4 bytes ఆఫ్ మెమరీ ఇస్ రిక్వైర్డ్ మ్యాండేటరీలీ. అంతే కదా దీని అర్థం? ఇంకా నీకు తెలిసిన బేసిక్ పాయింట్స్ అరేస్ గురించి. అరేస్ ఆర్ హోమోజీనియస్ ఇన్ నేచర్.
అంటే దే కెన్ స్టోర్ ఎనీ వన్ కైండ్ ఆఫ్ డేటా టైప్. అండ్ అరేస్ ఆర్ ఫిక్స్డ్ ఇన్ సైజ్. ఎటు తెలుసు కదా నీకు? Arrays are fixed in size. Arrays are homogeneous in their nature. జావా ఇసి ఈ 4 bytes అనేది డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. జావాలో అయితే ఇట్స్ 4 bytes. ఓకే, ఇప్పుడు మెమరీ అలొకేషన్ ఎలా అవుతుందో చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఒక అరేని డిక్లేర్ చేసాం అనుకో, ఎంట్ ఏఆర్ఆర్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ ఎంట్ 5. నువ్వు ఇలా డిక్లేర్ చేస్తావా? డిక్లేర్ చేయగానే ఏమవుతుందంటే మన దగ్గర ప్రోగ్రామింగ్ లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. వన్ ఈజ్ స్టాక్, అనదర్ వన్ ఈజ్ హీప్. ఓకే, అర్థమైంది? అది స్టాక్ హీప్ అని 2 ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి తీసే ప్రస్తుతానికి ఇలా నువ్వు ఒక అరేని డిక్లేర్ చేసావు అనుకో, ఇది ప్రాసెస్ ఏమంటాం? డిక్లరేషన్ కదా. ఈ కీవర్డ్స్ ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే అర్థం చేసుకో ఎంత యూజ్ అవుతాయో ఫ్యూచర్. ఓకేనా, ఇప్పుడు స్టాక్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, హీప్ అనేది కూడా ఇలానే ఉంటుంది. ఈ స్టాక్ హీప్ ఏంట్రా అంటే, స్టాక్ హీప్ ఆర్ 2 మెమరీ మేనేజ్మెంట్ సోర్సెస్ ఫర్ గివెన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఇంకా స్పెసిఫిక్ గా నీట్ గా చెప్తా, ప్రస్తుతానికైతే అర్థం చేసుకో. సి, నువ్వు ఎప్పుడైతే డిక్లేర్ చేస్తావో అరేని, ఏమవుతుందంటే ఇక్కడ ఒక క్రియేట్ అవుద్ది ఇలా అరే అని. అరే అని క్రియేట్ అయ్యి ఇక్కడ మనం చిన్న మెమరీ ఇచ్చుకుంటాం దీనికి. ఈ మెమరీలో దీని వాల్యూ నల్ అసైన్ చేస్తాం. దీని వాల్యూ ఎంత అసైన్ చేస్తాం? నల్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఎట్లా అంటే, ఇప్పుడు చూడు, ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 అన్నా అనుకో, ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఎక్స్ అనే వేరియబుల్ వాల్యూ 10 అని ఉంటుంది అనమాట. ఇది మనం స్టాక్, ఇప్పుడు నువ్వు డిక్లేర్ చేసే ప్రతి వాల్యూ ప్రోగ్రామింగ్ ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి కదా. ఆపరేషన్స్ అన్ని చేయాలి అంటే అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే స్టాక్ లో స్టోర్ అవుతుంది. ఆల్ ద ప్రిమిటివ్ డేటా టైప్ మెమరీ అలొకేషన్ ఇస్ డన్ ఇన్ స్టాక్. ఆల్ ద ప్రిమిటివ్ డేటా టైప్ మెమరీ అలొకేషన్ ఇస్ డన్ ఇన్ స్టాక్. గుర్తుపెట్టుకో, మనం క్రియేట్ చేసే ప్రతి వేరియబుల్స్ మనం మన జావా ప్రోగ్రామ్ లో రాసే ప్రతి ఒక్క లైన్ అనేది ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాల్సిందే. దాంట్లో ప్రతి వేరియబుల్ మాత్రం మ్యాండేటరీగా స్టోర్ అవ్వాలి. మనం వేరియబుల్స్ మెమరీ మేనేజ్మెంట్ అంతా చేసేది విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాక్స్ అండ్ హీప్స్ అనమాట. అర్థమైంది కదా? ఇక్కడ ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే ఉంది, ఇంకేం లేదు. కాబట్టి ఈ స్టాక్ లో అరే అని ఒకటి క్రియేట్ అవుతుంది, దాని వాల్యూ నల్ అసైన్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే నువ్వు దీనికి ఈక్వల్స్ టు పెట్టి న్యూ ఇంట్ 5 అని ఇలా ఇస్తావో, ఎప్పుడైతే న్యూ అనే వర్డ్ వస్తుందో అప్పుడప్పుడు హీప్ లో మెమరీ అలొకేషన్ జనరేట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే న్యూ అనే కీవర్డ్ మనం వాడతామో అప్పుడు దాని యొక్క మెమరీ అలొకేషన్ ఎక్కడ జరుగుద్ది? హీప్ లో జరుగుద్ది. ఓకే, ఇక్కడ ఎట్లా జరుగుద్ది అంటే, ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సైజ్ ఆఫ్ ఇంటిజర్స్ కావాలన్నాడు వాడు? అరే ఎంత సైజ్ ఉండాలన్నాడు? 5. ఒక్క ఇంటిజర్ అరే స్టోర్ చేసుకోవడానికి నీకు ఎన్ని బైట్స్ కావాలి? 4 bytes కావాలి. అంటే ఇప్పుడు నీకు టోటల్ కావాల్సిన మెమరీ ఎంత? 5 into 4, 20 bytes ఆఫ్ మెమరీ కావాలి టు స్టోర్ 5 ఎలిమెంట్స్. అంతేనా? ఇప్పుడు ఈ హీప్ లో ఏమవుతుందంటే, ఈ హీప్ లో ఇప్పుడు ఇలా ఒక బాక్స్ క్రియేట్ అవుతుంది. ఈ బాక్స్ ఇలా పార్టీషన్ అవుతుంది. పార్టీషన్ అవుతుంది, వీటికి ఇలా నెంబరింగ్ వస్తుంది అనమాట. 0 1 2 3 4 నెంబరింగ్ ఎలా వస్తుంది? 0 1 2 3 4 లాగా వస్తుంది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ సైజ్ ఎంత? 5 బ్లాక్స్ ఉన్నాయా? అరేస్ లో ఎట్లా అంటే ఇండెక్సింగ్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎందుకు ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుందో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0. ఇది క్లియర్ కదా? మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ బ్లాక్ ఉందా, ఈ ఫస్ట్ బ్లాక్ ఒక మెమరీ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ అడ్రస్ 8K అనుకో. మెమరీ అడ్రస్ ఎంత అనుకో? 8K. ఇప్పుడు ఈ నెక్స్ట్ బ్లాక్ ఇక మెమరీ అడ్రస్ ఎంత ఉంటుంది? 8K plus 4.
ఎందుకు +4 చేసావు? 4 ఈ ఎంత ఎటువంటి ఇంటీజర్స్? ఇవన్నీ ఇంటీజర్ కైండ్ ఆఫ్ ఇంటీజర్స్. ఈ మెమరీ అంతా దేనికోసం? ఇంటీజర్స్ కోసమే కదా. మనకి ఏం తెలుసు? ఆల్ ఆర్ ఒక అరే అనేది హోమోజీనియస్ డేటా టైప్ అని తెలుసు. అంటే హోమోజీనియస్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకుంటుందని తెలుసు. అంటే ఈ 5 బ్లాక్స్ మొత్తం దేన్ని స్టోర్ చేసుకుంటుంది? ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. అవునా? ఒక ఇంటీజర్ 1 ఇంటీజర్ ని స్టోర్ చేసుకోవాలంటే ఎన్ని బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి? 4 బైట్స్ ఆఫ్ మెమరీ కావాలి. అంతేనా? ఇక్కడ మెమరీ అలొకేషన్ బైట్స్ లో జరుగుతుంది. ఫస్ట్ బ్లాక్ కి నేను మెమరీ అలొకేషన్ 8 ఇచ్చా. ఇప్పుడు సెకండ్ బ్లాక్ కి ఎలా ఉంటది? 8k+4 ఉంటది. థర్డ్ బ్లాక్ ఎంత ఉంటది? 8. 8k+8. ఈ ఫోర్త్ బ్లాక్, ఇప్పుడు ఈ బ్లాక్ ఎంత ఉంటది? 8k+12. ఈ బ్లాక్ ఎంత ఉంటది? 8k+16. This is the memory allocation of each and every block. ఇంకా స్పెసిఫిక్ గా క్లియర్ గా చెప్తుంది. నువ్వు ఇప్పుడు ఏం చేసావు? సింపుల్ గా int array is equals to new int 5 అని ఇట్లా సింపుల్ గా ఒకటి క్రియేట్ చేసావు. అంతే కదా. ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్ ఎలా అవుతుంది అంటే చూడు. ఇక్కడ నువ్వు 5 క్రియేట్ చేసావు అంటే ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 బ్లాక్స్ ఉన్నాయా? ఇది స్టాండర్డ్ పాయింట్స్ అని గుర్తుపెట్టుకో. ఈ ఫస్ట్ బ్లాక్ కి మన సిస్టమ్ ఉంటది కదా, మన ల్యాప్టాప్ అయినా కంప్యూటర్ అయినా, అది ఒక ర్యాండమ్ మెమరీ అడ్రస్ ఇస్తుంది. ఆ మెమరీ అడ్రస్ ని ప్రస్తుతానికి 8k అనుకో. ఓకేనా? మెమరీ అడ్రస్ ఎంత? 8k. ఇక్కడ ఈ ప్రతి బ్లాక్ అనేది కన్సిస్ట్స్ ఆఫ్ 4 బైట్స్ ఆఫ్ మెమరీ. ప్రతి బ్లాక్ ఎంత మెమరీ క్యారీ చేస్తుంది? 4 బైట్స్. 4 బైట్స్ క్యారీ చేస్తుంది కాబట్టి మనం దీంట్లో ఏం స్టోర్ చేసుకోగలుగుతాం? ఇంటీజర్ ని స్టోర్ చేయగలుగుతాం. 4 బైట్స్ క్యారీ చేసే బ్లాక్ అన్నమాట. అంటే ఈ బ్లాక్ 4 బైట్స్ క్యారీ చేస్తుంది అంటే దీంట్లో చాలా మెమరీ ఉంది. అంటే ఈ సింపుల్ చెప్పాలంటే దీంట్లో ఇట్లా చాలా గీతలు ఉంటాయి ఆ 4 బైట్స్ ఆఫ్ మెమరీ తీసుకురావడానికి. ఇది 8k అన్నా కదా ఇప్పుడు ఇందాక నేను. ఫస్ట్ బ్లాక్ మెమరీ అంతా 8k. సెకండ్ బ్లాక్ మెమరీ ఎట్లా వస్తుంది నాకు? సింపుల్ గా నాకు ఫస్ట్ బ్లాక్ మెమరీ ఒకటే తెలుసు, ఇంకే బ్లాక్స్ మెమరీ తెలియదు నాకు. అన్ని మిగతా బ్లాక్స్ మెమరీ ఎట్లా తెలుసుకుంటా అంటే 8k ప్లస్ ఇండెక్స్ ఇంటూ 4. ఇండెక్స్ ఇంటూ 4 ఎందుకు చేస్తున్నా? Because 4 is the memory allocation for integer. Index will give you an exact value. ఇది టు ఫిగర్ అవుట్ మెమరీ అన్నమాట. చెప్తాం. ఇక్కడ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది? 1. 8k ప్లస్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది? 0. 0 ఇంటూ 4 ఎంత? 8k ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు అంటే 8kనే కదా. అందుకనే ఫస్ట్ మెమరీ బ్లాక్ యొక్క వాల్యూ 8k. నెక్స్ట్ బ్లాక్ యొక్క వాల్యూ ఎంత? 1. 8k ప్లస్ 1 ఇంటూ 4 రిజల్టెంట్ వాల్యూ ఎంత? 8k ప్లస్ 4. నెక్స్ట్ బ్లాక్ యొక్క మెమరీ అడ్రస్ 8k ప్లస్ 4. నెక్స్ట్ దాని ఇండెక్స్ ఎంత? 2. 8k ప్లస్ 2 ఇంటూ 4 అంటే ఎంత? 8k ప్లస్ 8. దీని యొక్క మెమరీ ఎంత? 8k ప్లస్ 8. యాక్చువల్లీ ఇప్పుడే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఫస్ట్ బేసిక్ అరేస్ నేర్చుకుని కూడా నేర్చుకోవచ్చు. కానీ నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి. అంటే ఇంపార్టెంట్ కాదు, తెలిసి ఉండాలి అని. అలా అర్థమైందా? ఇవన్నీ నువ్వు ఇన్డెప్త్ కోడింగ్ ఎక్కడ వాడవు, బట్ నాకు చెప్పాలని ఉంది అందుకని చెప్తున్నా. ఓకేనా? నీకు అర్థం కాకపోతే చెప్పే, నేను కట్ ఆఫ్ చేస్తా. అంటే ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క మెమరీ ఎంత? 8k ప్లస్ 3 ఇంటూ 4 అంటే 8k ప్లస్ 12. నెక్స్ట్ ఇది 8k ప్లస్ 4 ఇంటూ 4 8k ప్లస్ 16. ఇది దీని యొక్క అడ్రస్. ఇక్కడ ఏమవుతుందంటే చెప్తా. నువ్వు ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తావు కదా ఇట్లా ఇంట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ 5 అని,
బ్యాక్ ఎండ్ లో ఎలా ఉంటది అంటే ఈ ఫస్ట్ బ్లాక్ ఉందా, ఈ ఫస్ట్ బ్లాక్ కి మాత్రం మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 6K క్రియేట్ అయింది అనుకో, ఈ 6K అనే వాల్యూ ఈ నల్ ప్లేస్ లో స్టోర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నల్ వాల్యూ తీసేసి అరేకి 6K వాల్యూని అసైన్ చేస్తుంది. అరేకి ఎంత వాల్యూ అసైన్ చేస్తుంది? 6K అసైన్ చేస్తుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్న రిఫరెన్స్ ఏంటిది? ఓన్లీ 6K అనేది ఒకటే ఒక రిఫరెన్స్ ఉంటుంది. ఈ 6K అనే రిఫరెన్స్ దేనిది? ఫస్ట్ బ్లాక్ ఆఫ్ అన్ అరేది. ఫస్ట్ బ్లాక్ ఆఫ్ అన్ అరే రిఫరెన్స్ 6K అనమాట. ఈ ఫస్ట్ బ్లాక్ ఆఫ్ అన్ అరే రిఫరెన్స్ నుంచి నువ్వు మిగతా అన్ని వాల్యూస్ తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోగలుగుతావు అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఇండెక్స్. నేను ఇంకా క్లియర్గా చెప్తే ఫస్ట్ మనం కొన్ని ఓకే ఎలా చెప్తాను మీకు, మళ్ళీ ట్రై చేద్దాం, మళ్ళీ అట్లనే వస్తాం. ఇప్పుడు మనం బేసిక్స్ చెప్తాం. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని అంటున్నాం ఇక్కడ మనం. అప్పుడు ఈ ఎక్స్ కి ఏదో ఒక దగ్గర ఒక మెమరీ అనేది ఏడుస్తుంది. మెమరీ అంటే ఏదో ఒక మెమరీ అనేది దీనికి ఎక్స్ ఉంటుంది. అలానే ఎప్పుడైతే మనము ఇంట్ అరే ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ అనేది ఒక డిక్లేర్ చేస్తామో, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మనము ఇంతకుముందు ఏం చేస్తుంటే మనం ఒక వాల్యూని అసైన్ చేస్తుండే డైరెక్ట్లీ. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 లో ఏమవుతుంది? యూ హావ్ బీన్ అసైన్డ్ విత్ ఎ వాల్యూ టు ఎ వేరియబుల్, అంతే కదా? బట్ ఇక్కడ వీఆర్ నాట్ అసైన్డ్ విత్ ఎ వాల్యూ, వీఆర్ అసైన్డ్ విత్ ఎన్ అడ్రస్. వీఆర్ అసైన్డ్ విత్ అన్ అడ్రస్ అనమాట. దట్స్ ద డిఫరెన్స్. ఇప్పుడు చెప్తా. మనం మెమరీ ఎలా స్టోర్ చేసుకుంటాం జావాలో? విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాక్స్ అండ్ హీప్స్. ఓకే, ఒక స్టాక్ తీసుకుందాం. ప్రిమిటివ్ అయితే స్టాక్, నాన్ ప్రిమిటివ్ అయితే హీప్ అన్నా? ప్రిమిటివ్ అయిన స్టాకే, నాన్ ప్రిమిటివ్ అయిన స్టాకే. కాకపోతే చెప్తా, ఈ అరే డిక్లేర్ ప్రిమిటివ్ మొత్తం స్టాకే, నాన్ ప్రిమిటివ్ డిక్లరేషన్స్ అన్ని స్టాక్, నాన్ ప్రిమిటివ్ ఇంప్లిమెంటేషన్స్ అన్ని క్యూస్, హీప్స్. డిఫరెన్స్ అర్థమైందా? మళ్ళీ చెప్తా. ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్ని దేంట్లో స్టోర్ చేస్తాం? స్టాక్స్. ఇది క్లియర్ కదా? నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో డిక్లరేషన్ అంటే ఏంటిది? ఈ ఫస్ట్ ఆఫ్ ఎక్కడ స్టోర్ చేస్తాం? లో. ఈ ఇంప్లిమెంటేషన్, ఈ మెమరీ అలొకేషన్ ఎక్కడ స్టోర్ చేస్తాం? హీప్. అది అందుకని చెప్పా డిక్లరేషన్, ఇంప్లిమెంటేషన్ 2 డిఫరెంట్ కీవర్డ్స్. నేను క్లియర్ గా రాయమన్నా రాస్తే ఇక్కడ చూడు. అంటే స్టాక్ కి హీప్ కి డిఫరెన్స్ ఇది ఒకటేనా? అంతే, మేజర్ డిఫరెన్స్ ఇది ఒకటే. స్టాక్ లో ఏంటంటే స్టాక్ లో నీకు అన్ని స్టాటిక్, అంటే స్టాక్ ఈజ్ అన్ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అనమాట. అక్కడ అన్ని చాలా క్లియర్ గా, ప్రాపర్ గా, స్ట్రక్చర్ గా స్టోర్ అయి ఉంటాయి. హీప్ అనేది ఎలా అంటే డైనమిక్ మెమరీ అలొకేషన్. అంటే డైనమిక్ గా థింగ్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. అంటే ఇది ఇంకొంచెం డెప్త్ లో చెప్తే ఎప్పుడైతే ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ వస్తుంది. హీప్ లో ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉందా? నెక్స్ట్ ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తా. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టాక్ కూర్చోండి. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాం అనుకున్నాం. క్లాస్ మెయిన్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, పబ్లిష్ స్టాటిక్ వార్డ్ మెయిన్ ఉంది అనుకో. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఉంది ఇక్కడ. అర్థమైంది ఈ లైన్ వరకు? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే స్కానర్ ఎస్సి అంతా డిక్లేర్ చేశాను అనుకో. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సి డాట్ నెక్స్ట్ అంటున్నా. ఓకే, ఇప్పుడు ఒక అరే డిక్లేర్ చేస్తున్నా. అరే ఎలా డిక్లేర్ చేయొచ్చు కదా? న్యూ ఇంట్ ఎన్ అని ఇస్తున్నా. ఓకే, అంటే ఏంటిది? ఇప్పుడు సైజ్ అనేది ఏమి డిపెండ్ అవుతుంది? యూజర్ ఇచ్చే ఇన్పుట్ మీద సైజ్ డిపెండ్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని నేను ఎగ్జిక్యూట్ చేశా. ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒక రన్ బటన్ ఉంటది.
రన్ బటన్ క్లిక్ చేసాం మనం. రన్ బటన్ క్లిక్ చేసిన నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది అంటే ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 10 కి మెమరీ ఇవ్వడానికి దీనికి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీనికి ఫిక్స్డ్ మెమరీ కదా. ఇంట్ ఫిక్స్డ్ మెమరీ కాబట్టి ఎమ్మటే స్టాక్ ఏమంటది అంటే హే ఫిక్స్డ్ మెమరీ దగ్గరకు వచ్చి ఎమ్మటే ఫాస్ట్ గాని ఎక్స్ అనే వేరియబుల్ కి 10 అనే వాల్యూని అసైన్ చేసేస్తుంది. దీని పని అయిపోయింది. కానీ ఇంట్ అరే ఈజ్ ఈక్వల్స్ న్యూ ఇంట్ ఎన్ అని ఉంది, అవునా? ఈ ఈ మనకి ఇంటీజర్ ఇస్ అండ్ ఫిక్స్డ్ మెమరీ, కానీ ఇంటీజర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఇస్ నాట్ ఎ ఫిక్స్డ్ మెమరీ. దీన్ని మన హీప్ లో డైనమిక్ గా క్రియేట్ అవుతున్న మెమరీ ఇది. ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 10 అనేది మనకి తెలిసిన మెమరీ, అంటే ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడే మనకు అర్థమైపోతుంది. కానీ దీని మెమరీ అర్థమైపోతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే అవ్వదు, ఎందుకంటే వీఆర్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ దిస్ పర్టికులర్ లైన్ ఇంట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ మీద. ఇది ఇన్పుట్ ఇచ్చిన తర్వాతనే దీని మెమరీ ఎంతనో మనకు అర్థమవుతుంది. బట్ ఇన్పుట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 1 ఇస్తే 4 బైట్స్ ఆఫ్ మెమరీ అవుతుంది. ఇన్పుట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 10 ఇస్తే 40 బైట్స్ ఆఫ్ మెమరీ అవుతుంది. అర్థమైందా? సో మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయంగానే మనకు అర్థమైపోయే ప్రతి ఒక్క వేరియబుల్స్ ని కానీ వాటి యొక్క మెమరీ అలొకేషన్స్ అన్ని ఎక్కడ జరుగుతాయి అంటే స్టాక్ లో జరుగుతాయి. డైనమిక్ మెమరీ అలొకేషన్స్ అనేటివన్నీ హీప్ లో జరుగుతాయి. ఇగో ఎప్పుడెప్పుడైతే మనం న్యూ అనే కీవర్డ్ వాడతామో దాన్ని మనం ఏమంటాం అంటే రియల్ టైమ్ ఆబ్జెక్ట్ అంటాం. ఏమంటాం? రియల్ టైమ్. ఈ రియల్ టైమ్ ఆబ్జెక్ట్ వల్ల క్రియేట్ అయ్యేవన్నీ హీప్ లో క్రియేట్ అవుతుంది. ఒక బండ గుర్తు చెప్పాలంటే న్యూ అన్న కీవర్డ్ తో ఉన్న ప్రతి ఒక్క మెమరీ అనేది హీప్ లో క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే అప్పటికప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దానికోసం మెమరీని క్రియేట్ చేస్తుంది అనమాట. అలా అర్థమైందా? అంటే ఇవి బేసిక్, అంటే ఇవి నీకు ఇప్పుడు అర్థమైనంత వరకు అర్థం చేసుకో. మనం ఫ్యూచర్ లో కాన్సెప్ట్స్ తీసుకొస్తున్న కొద్దీ ఇంకా బెటర్ గా అర్థమవుతూ ఉంటుంది, ఎందుకంటే రిపీటెడ్ గా చెప్తూ ఉంటా కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇది ఫిక్స్డ్ సైజ్ మెమరీ కూడా ఇక్కడ స్టోర్ అయింది స్టాక్. ఇక్కడ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ ఎందుకంటున్నా అంటే ఈ అరే యొక్క మెమరీ దేని మీద డిపెండ్ అయ్యింది? యూజర్ ఇచ్చే ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. అండ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ ఎగ్జిక్యూషన్ మోడ్ లో ఉంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ మోడ్ లో ఉంటే దాన్ని ఏమంటాం? డైనమిక్ అంటాం. అది డైనమిక్ గా డిపెండ్ అవుతుంది. ఓకేనా? కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా, అంత మంచిగా అర్థమైనా? ఇప్పుడు ఇంట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ 10 అని ఉంది అనుకో. ఇప్పుడు ఏమవుతుంది అంటే చూడు, ఇది ఏంటి? లెఫ్ట్ సైడ్ ఇది స్టాక్. ఈ స్టాక్ లో ఎక్స్ అనే వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఈ ఎక్స్ అనే వేరియబుల్ లో ఇప్పుడు ఇక్కడ ఏముంది? న్యూ ఇంట్ 10 అని ఉందా? నీకు ఏం చెప్పా? న్యూ అనే వాల్యూ ఏమిస్తుంది? నీకు అడ్రస్ ఇస్తుంది. ఏమిస్తుంది? అడ్రస్ ఇస్తుంది. నేను నీకు డైరెక్ట్ గా వాల్యూ ఇవ్వను, అడ్రస్ ఇస్తా ఉంటది. ఈ అడ్రస్ ఎక్కడ ఉంటది? హీప్ లో ఉంటది. హీప్ లో ఇక్కడ ఎంత ఉంది సైజు? 10 ఉందా? ఇక్కడ ఇట్లా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ 10 మెమరీ బ్లాక్స్ ఫిల్ అవుతాయి. జీరో 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? దీన్ని ఏమంటాం? దీన్ని హీప్ అంటాం, దీన్ని స్టాక్ అంటాం. ఇప్పుడు ఎక్స్ అనే వేరియబుల్ ఇక్కడ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం హీప్ లో ఇట్లా 10 బ్లాక్స్ క్రియేట్ చేసామో, ఈ 10 బ్లాక్స్ క్రియేట్ చేసిన ప్రతి బ్లాక్ ఒక మెమరీ అడ్రస్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని మెమరీ అడ్రస్ వచ్చేసి 8K అనుకో. దీని మెమరీ అడ్రస్ ఎంత? 8K ప్లస్ 4. దీని ఎంత? దీనిది 8K ప్లస్ 12 16 20 24 అట్లా వెళ్తుంది కదా మొత్తం. ఇప్పుడు ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఎన్ని మెమరీ అడ్రస్ స్టోర్ చేసుకోగలుగుతాం? ఏదైనా ఒక్క మెమరీ అడ్రస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకేనా? అందుకని ఏం చేస్తాం అంటే మనం ఫస్ట్ బ్లాక్ యొక్క మెమరీ అడ్రస్ ని ఎప్పుడు ఎక్స్ ఇస్తాం అనమాట.
ఏ బ్లాక్ యొక్క మెమరీ అడ్రస్ ఇస్తాం? ఫస్ట్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ యొక్క మెమరీ అడ్రస్ ఇస్తాం. ఫస్ట్ బ్లాక్ మెమరీ అడ్రస్ ఎంత ఉంది? 8 8K అనేది ఈ అరేకి ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 8K. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు కాన్సెప్ట్ ఎత్తాడు. మనము సింపుల్ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పైథాన్ లో అరేస్ గురించి చేశాను కాబట్టి మనం ఏం చేస్తాం? టు ఫెచ్ ఎనీ వాల్యూ వి యూజ్ ద కాన్సెప్ట్ అరే ఆఫ్ జీరో కదా. దీని బ్యాక్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అంటే అరే ఆఫ్ జీరో బదులు అరే వాల్యూ ఎంత, సారీ అరే ఎందుకు వచ్చింది ఇక్కడ, మనం ఏదైనా వాల్యూని ఫెచ్ చేయాలంటే ఏం చేస్తాం? యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరే ఆఫ్ జీరో, అవునా? ఇప్పుడు మన ఇక్కడ ఏముంది? ఎక్స్ ఉంది కదా, మనం ఎక్స్ ఆఫ్ జీరోని ఫెచ్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది బ్యాక్ అండ్ ఏమవుతుందంటే ఎక్స్ యొక్క అడ్రస్ ఎంత? 8K. అది ఏం చేస్తుంది అంటే 8K ప్లస్ ఇండెక్స్ ఎంత ఇస్తున్నావు ఇక్కడ నువ్వు? 0 ఇంటూ ఏం కైండ్ ఆఫ్ డేటా టైప్ ఇది? 4 ఇస్తుంది. దీని వాల్యూ ఎంత? 8K. అప్పుడు 8K అనే మెమరీ బ్లాక్ లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని నీకు స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ 5 ఉంది అనుకో, ఇప్పుడు ఏమవుద్ది? ఇది మనం ఎక్స్ ఆఫ్ 5 మనకు అర్థమయ్యేలా రాస్తాం, కానీ బ్యాక్ ఎండ్ లో ఎలా వర్క్ అవుతుంది అంటే ఎక్స్ కున్న మెమరీ ఎంత? 8K ప్లస్ ఇండెక్స్ ఎంత? 5 ఇంటూ 4, 5 4 20, 8K ప్లస్ 20. 8K ప్లస్ 20లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ హౌ ఇంటీజర్స్ వర్క్ అనమాట. ఈ ఎక్స్ అనే ఒక వేరియబుల్ ఏం స్టోర్ అవుతుంది? ఫస్ట్ ఇండెక్స్ యొక్క అడ్రస్ స్టోర్ అవుతుంది. చాలా క్లియర్ గా ఉండాలి. In an array variable, we always store first index is 0 index of 0 index address. ఓకేనా? ఇది ఈ పాయింట్ ఓకేనా? మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి, అరేస్ లో ఇంకో స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే అరేస్ కి ఎప్పుడైనా కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ మాత్రమే జరుగుతుంది. అరేస్ కి ఏముంటది? ఇప్పుడు స్పెల్లింగ్ మీద రావు నాకు. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అరేస్ లో ఎప్పుడు ఏముంటది? కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ ఉంటుంది. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 సైజ్ ఆఫ్ అరే క్రియేట్ చేస్తే 10 సైజ్ ఆఫ్ అరే కంటిన్యూస్ క్రియేట్ అయిపోతుంది. ఓకేనా? ఒకటి ఇక్కడ, ఇంకోటి ఎక్కడో అట్లా క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు అరే డెఫినేషన్ చెప్పాలి అంటే మనం ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్ మీద, అండ్ అరే ఈజ్ అన్ indexed collection of fixed number. Okay na? An array is an indexed collection of fixed number. Clear ID? With homogeneous data type. Clear? An array is an indexed collection. Indexed collection है ना? 0 1 2 3 4 of fixed number. అంటే సైజ్ అన్నమాట. సైజ్ ఫిక్స్ చేయాల్సిందే కదా. విత్ హోమోజీనియస్ డేటా టైప్ అంటే అర్థం ఏంటంటే యూ కెన్ ఓన్లీ ఇన్సర్ట్ ఎనీ వన్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ గివెన్ ఇంటీజర్. అంటే నువ్వు ఇంటీజర్ అరే క్రియేట్ చేసుకుంటే ఇంటీజర్ మాత్రమే స్టోర్ చేయవచ్చు. అట్లా ఫ్లోట్ క్రియేట్ చేస్తే ఫ్లోట్ మాత్రమే స్టోర్ చేయవచ్చు. అర్థమైంది కదా?
ఇంకా కూడా ఏదో ఉంది కదన్నా అరే లిస్ట్ అనేది. అర్థం కాలేదు ఏంటిది? అరేలోనే జావాలో మాత్రమే ఉంటుంది ఇది అరే లిస్ట్ అని. అరే లిస్ట్ అనేది కొంచెం అడ్వాన్స్ కాన్సెప్ట్, విల్ కమ్ ఓవర్ దట్, మనకు కొంచెం టైం పట్టుద్ది. అరే లిస్ట్ ఏమంటారు అంటే కలెక్షన్స్ అంటారు. ఏంటో క్లియర్ గా చెప్తా అప్పుడు వచ్చినప్పుడు. ఓకే. ఇప్పుడు అరేస్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటిదంటే, వీ కెన్ రిప్రజెంట్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ యూజింగ్ సింగిల్ వేరియబుల్. అంతే కదా? కోడ్ రీయూజబిలిటీ విల్ బి ఇంప్రూవ్. మనం ఒకటే వేరియబుల్ పట్టుకొని అన్ని ప్రాసెస్ చేయవచ్చు. కోడ్ రీయూజబిలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే కదా, ఇంతకు మించి ఇంకేం చెప్తాం? ఓకే, దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట అరేస్ మీద ఇంకా చెప్పాలంటే క్లియర్ గా. ఓకేనా? ఇప్పుడు మనం నేర్చుకున్నవన్నీ ఒకసారి మనము మన ల్యాప్టాప్ లో చూద్దాము, అవి అలానే వస్తున్నాయా లేదా అనేటి. ఓకేనా? నేను ఆ స్క్రీన్కి వస్తున్న ల్యాప్టాప్ స్క్రీన్కి. ఓకే అన్న. ఓకేనా నా స్క్రీన్? ఓకే, నా స్క్రీన్ షేర్ అవుతుందా? కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనం? సింపుల్ గా ఫస్ట్ ఏం రాస్తాం? ఇది మనం మొత్తం క్లాస్ మెయిన్ రాస్తాం, అవునా? దాన్ని పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. క్లియరా? ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం? ఒక అరేని క్రియేట్ చేయాలి. int array is equals to new int of size 10 క్రియేట్ చేసిన అంటే. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. int x ఈక్వల్ 10 కదా, ఇప్పుడు ఎక్స్ ప్రింట్ చేస్తే నాకు ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది? ఎక్స్ ని ప్రింట్ చేస్తే ఈ లైన్ నెంబర్ 5 లో నాకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 10 వచ్చిందా? 10. ఓకే, ఓకే, ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇప్పుడు 10 వచ్చింది. వా, ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్ లో అరే ప్రింట్ చేస్తే నాకు ఏం వాల్యూ రావాలి? చూద్దాం ఏమొస్తుంది. అడ్రస్ ఏమొచ్చింది నీకు? ఇది అడ్రస్ అన్నమాట. ఏంటిది? అడ్రస్ ఆఫ్ 10. అడ్రస్ ఆఫ్ 10. అడ్రస్ ఆఫ్ 10 కదా, అడ్రస్ ఆఫ్ అరే. ఓకే. x is also a variable, array is also a variable. డిఫరెన్స్ ఏంటిది? మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఆ పర్టికులర్ వేరియబుల్ డైరెక్ట్ ఏం స్టోర్ చేస్తాం? వాల్యూని స్టోర్ చేస్తాం. బై నాట్ ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏం స్టోర్ చేస్తాం? వేరియబుల్ టైప్ లో అడ్రస్ ని స్టోర్ చేస్తాం. క్లియరా? ఇప్పుడు డిక్లరేషన్ తీసేద్దాం. ఇక్కడ నుంచి డిక్లరేషన్ తీస్తే ఎర్రర్ వస్తుంది పూర్తిగా, అది ఎందుకో నేను తర్వాత చెప్తాను. బట్ ఓకే, ఫైన్. ఇప్పుడు ఇది అర్థమైంది కదా నీకు ఇట్లా వచ్చిందని. ఇప్పుడు ఏం చేద్దామంటే అరేని ఇనిషియలైజ్ చేద్దాం వాల్యూస్ తోని. ఇప్పుడు నేను చూపిస్తా అరే ఇనిషియలైజేషన్ ఎలా ఉంటది అని. దిస్ ఇస్ అన్ అరే ఇనిషియలైజేషన్ అనమాట. ఈ మన దగ్గర ఇనిషియలైజ్ చేయడానికి చాలా వేస్ ఉంటాయి. ఇది సింపుల్ వే అనమాట. నీకు సైజ్ సంబంధం లేకుండా ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో ఎన్ని వాల్యూస్ ఇస్తావో అన్ని వాల్యూస్ మీద నేను అరే ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ ఇనిషియలైజింగ్ అన్ అరే. ఓకే, ఇప్పుడు ఏఆర్ఆర్ అని ప్రింట్ చేస్తే నాకు ఏమొచ్చింది ఒకసారి చూడు. ఇది వచ్చింది. బట్ వెన్ ఐ డూ ఏఆర్ఆర్ ఆఫ్ 0, ఇప్పుడు ఏమవుతుంది? 1 వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను చెప్పిన కాన్సెప్ట్ గుర్తుందా? అరేలో ఏముంటది? అరేలో ఒక మెమరీ అడ్రస్, ఒక అడ్రస్ స్టోరే ఉందా? ఎప్పుడైతే నువ్వు అరే ఆఫ్ 0 అంటావో అది ఎలా డీకోడ్ అవుతుంది? అడ్రస్ ప్లస్ ఇండెక్స్. ఇండెక్స్ ఎంత ఇచ్చాను నేను ఇక్కడ? 0. 0 into 4. ఈ అడ్రస్ ప్లస్ ఇండెక్స్ 0 into 4 డీకోడ్ ఇచ్చిన వాల్యూ వస్తుందో ఆ పర్టికులర్ బ్లాక్ లోకి ఇది దూరుతుంది. అక్కడ ఎంత వాల్యూ ఉందో వాల్యూ తీసుకొచ్చి ప్రింట్ చేస్తుంది. క్లియరా? దిస్ ఇస్ హౌ కాన్సెప్ట్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఎండ్ ఫర్ అన్ అరే.
అర్థమైంది కదా? ఇప్పుడు ఒకసారి మనము ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి గూగుల్ ఓపెన్ చేద్దాం. హౌ టు ప్రింట్ array address of indexes in Java. Source of index. నీకు అడ్రస్ చూపిద్దామంటే ఇలా చూపిన నాకు కూడా తెలియదు. అంటే దీని బ్యాక్ లో ఒక అడ్రస్ ఉంటది కదా, అడ్రస్ ఎలా చూపిస్తారు మనకు తెలియనప్పుడు ప్రతిగా చాట్ జీపీటీ ఓపెన్ చేయాలి. In this context, C++ under that gani, an array is a continuous block of memory and each element is an array stored sequentially. The address of each element is an array is calculated using the base address of the size of the array and size of each element. ఈ ఫార్ములా గుర్తుంది కదా నీకు? మనము జావాలో అడుగుదాం ఎలానో అని. Okay, ఇది ఏమంటుందంటే సి ఇన్ జావా arrays are objects and the memory management is handled by Java virtual machine. You cannot directly access memory address like C++. Okay, సో మనకి arrays లో అడ్రస్ తెలుసుకోవడం రాదు, ఎందుకంటే arrays లో JVM మనకు ఉంటుంది అనమాట, దట్ ఈస్ హ్యాండ్లింగ్ ఆల్ దిస్ స్టఫ్ అనమాట. సో లైట్ అది. సో ఓకే ఫైన్ గా నీకు అయితే అర్థమైంది కదా. సి అరే ఆఫ్ జీరో ప్రింట్ చేస్తే నీకు ఫస్ట్ వాల్యూ వస్తుంది నాకు కూడా తెలుసు, అంటే నీకు ఈ బేసిక్ కాన్సెప్ట్ తెలుసు. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లో థింగ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఎక్స్ప్లెయిన్ చేయటం. అది క్లియర్ కదా? ఇప్పుడు నువ్వు ఇట్లా ప్రింట్ చేసుకున్న కొద్ది వాల్యూస్ వస్తూనే ఉంటాయి. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ అరే ఆఫ్ 10? వాల్యూ ఎంత? ఎగ్జాక్ట్ గా ఆలోచించాను. అరేస్ ఎలా అంటే ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే ఫెచ్ చేస్తుంది, ఒకసారి దాటేస్తే ఎక్సెప్షన్ చేస్తుంది. ఎర్రర్ వస్తుందా? ఇప్పుడు ఎర్రర్ వస్తుందా అంటే వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్. ఓకేనా? ఇండెక్స్ 10 అవుట్ ఆఫ్ బౌండ్ ఫర్ లెంత్ 10. ఓకేనా? ఎందుకు ఈ ఎర్రర్ వచ్చింది? ఎందుకంటే సి మన మెమరీ ఎంత అనుకుందాం అంటే 8K అనుకుందాం పద్ధతికి. ఓకేనా? కేది ఇక్కడ రైట్లే కానీ ఇక్కడ అడ్రస్ ఒకటి ఉంటది ప్లస్ ఇండెక్స్ ఇంటూ 4 అంటే 40. అడ్రస్ ప్లస్ 40 చేసినప్పుడు ఆ పర్టికులర్ అడ్రస్ బ్లాక్ లోకి వెళ్ళి వెతుకుతుంది ఏదైనా వాల్యూ ఉందా లేదా అని, కానీ దానికి అసలు అడ్రస్సే కనిపించదు. అందుకనే ఎర్రర్ ఇస్తుంది అనమాట మనకి. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్, ఏం చెప్తుంది ఇదంతా బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అరేస్ అనమాట. ఇట్స్ ఫైన్. ఇంకా అది అరే ఇనిషియలైజేషన్ ఎలా చేయొచ్చు అంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. మనం అరేని ఇలా ఇనిషియలైజ్ చేయొచ్చు. ఎర్రర్ ఎందుకు వస్తుంది ఇక్కడ? పైన ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసాం అదే. ఇక్కడ ఏం చేద్దామంటే అరే దిస్ ఇస్ వన్ వే ఆఫ్ initializing an array. This is second way of initializing an array. This is third way of initializing an array. Okay na? కానీ ఇలా ఇనిషియలైజ్ చేయకూడదు. ఇలా చేయకూడదని నాకు తెలుసు, కానీ ఇదైతే యాక్సెప్ట్ చేస్తుంది కంపైలర్. మీకు ఇంకొకటి చూపించాలి జావాలో. ఇప్పుడు మనం ఈ కోడ్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తామా?
ఇప్పుడు మనం ఈ కోడ్ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసామా, ఈ కోడ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. హై లెవెల్ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది. ఈ కోడ్ కంప్యూటర్ ఎలా కంపైల్ చేస్తుందో చూపించాలా, అది ఇక్కడ ఉంటుంది. నువ్వు ఎలా అయినా రాయి, అది ఎలా కంపైల్ చేస్తుందో చూడుకోండి. ఇలా కంపైల్ చేస్తుంది కోడ్. అర్థమైందా? అంటే ఏంటంటే ఇంట్ x ఈక్వల్స్ టు ట్రూ. నీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలి. దానికి టైం వస్తుందేమో అనుకున్నా, ఇప్పుడు కొంచెం టైం వచ్చింది. లెట్స్ కమ్ బ్యాక్ టు పెన్ అండ్ పేపర్. నా స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుందండి. ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ అనేది ఏంటిదంటే ఇట్స్ ఆల్ అబౌట్ జావా అన్నమాట. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ జావా. ఒక జావా ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఓకే, అయితే ఏముంటదంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, జావాలో ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఇంగ్లీష్ లెటర్స్ లో రాస్తాము. అవునా, ఇంగ్లీష్ ఇంకా నంబర్స్ వాడి రాస్తాము. ఈ పర్టికులర్ ఇంగ్లీష్ నంబర్స్ ఏమంటామంటే మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఏం లెవెల్ లాంగ్వేజ్ అంటాం? హై లెవెల్ లాంగ్వేజ్. కానీ జావా ఎంత డమ్ అంటే జావా కెన్ ఓన్లీ అండర్స్టాండ్ లో లెవెల్ లాంగ్వేజ్. జావా ఏం అర్థం చేసుకోగలుగుతుంది? ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్. మనం రాసేది ఏంటిది? హై లెవెల్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నాం కదా, ఇంటెలిజెంట్ ఐడి అని. ఈ సాఫ్ట్వేర్స్ ఎట్లా రన్ అవుతాయి అంటే చెప్తాం. ఈ సాఫ్ట్వేర్ వదిలేదు కానీ ఫస్ట్ మనం నేర్చుకున్నాం. మనం హై లెవెల్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ రాస్తామా, ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లో రాసే ప్రోగ్రామ్ ఏమవుతుందంటే ఫస్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది? బైట్ కోడ్, బైట్ లాంగ్వేజ్. అంటే బైట్స్ అంటే వన్స్ అండ్ జీరోస్, లాంగ్వేజ్ లో కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన కోడ్ ని ఏం చేస్తామంటే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమైందా? మనం రాసే కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు డైరెక్ట్ గా. మనం రాసే కోడ్ ఫస్ట్ దేనిలో కన్వర్ట్ అవుతుంది? బైట్ కోడ్ లో కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్ లో నుంచి కన్వర్ట్ అయిన కోడ్ ని ఏం చేస్తాం మనం? ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఈ జావా అనేది ఎట్లా రన్ అవుతుంది అంటే మనం కోడ్ రాస్తున్నాం కదా ఒక పర్టికులర్ కంపైలర్ లో. మనం కోడ్ ఎక్కడ రాస్తామంటే ఎప్పుడు ఎక్కడ రాస్తాం? కంపైలర్ లో రాస్తాం. ఎక్కడ రాస్తాం? కంపైలర్ లో రాస్తాం. మనం కంపైలర్ లో రాసి ఎప్పుడైతే రన్ బటన్ మీద, ఇక్కడ ఒక సింపుల్ గ్రీన్ కలర్ లో ఒక రన్ బటన్ ఏడుస్తుంది. ఆ రన్ బటన్ మీద క్లిక్ చేస్తాం. మనము క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే జేవిఎం అనేది పిక్చర్ లోకి వస్తుంది. జేవిఎం ఫస్ట్ జేఆర్ఈ వస్తుంది. ఇట్లా జేఆర్ఈ, జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దీని ఫుల్ ఫామ్ ఏంటిది? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఏమవుతుందంటే మనం ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేయంగానే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క పర్టికులర్ కోడ్ మొత్తాన్ని బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. బైట్ కోడ్ లో కన్వర్ట్ చేసి ఆ కోడ్ ని మన మిగతా ప్రాసెస్, బ్యాక్ ఎండ్ లో చాలా ప్రాసెస్ అన్ని వాటిని కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ చేసిన వాటిని మళ్ళీ మనకి ఆన్సర్స్ రూపంలో పంపిస్తాయి అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు అంతే. ఇది బట్ ఇప్పుడు ఇంకొంచెం క్లియర్ గా చెప్తాయి. ఇది ఇప్పుడు మనము కోడ్ ఎక్కడ రాస్తాం? మనం కంపైలర్. జావా కంపైలర్ లో మనం కోడ్ రాస్తాం, అంతే కదా? ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకో. మనం రాసే కోడ్ ఏ లాంగ్వేజ్?
హై లెవెల్ లాంగ్వేజ్. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మన కోడ్ ని బైట్ కోడ్ గా మార్చే రెస్పాన్సిబిలిటీ కంపైలర్. ఎవరిది? కంపైలర్. కంపైలర్. ఈ బైట్ కోడ్ నుంచి ఇప్పుడు మనం ఏమైనా జస్ట్ బైట్ కోడ్ కింద మార్చాం అంతే కదా. బైట్ కోడ్ టు JVM ఎగ్జిక్యూషన్. JVM అంటే ఏంటంటే జావా వర్చువల్ మిషన్. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యువర్ కోడ్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇది దేని రెస్పాన్సిబిలిటీ? ఇంటర్ప్రిటర్ రెస్పాన్సిబిలిటీ. దేని రెస్పాన్సిబిలిటీ? ఇంటర్ప్రిటర్. నీకు డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ తెలుసా? కంపైలర్ ఏం చేస్తుంది అంటే నీ కోడ్ మొత్తాన్ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఎట్లా అంటే నీ కోడ్ ని లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది? లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. ఓకే, మనం ఇప్పుడు ఎవరిని వచ్చి నీకు జావా కంపైలర్ ఇంటర్ప్రిటర్ అంటే నువ్వు ఏమని చెప్తావు? కన్వర్టింగ్ హై లెవెల్ లాంగ్వేజ్ టు బైట్ కోడ్ ఇస్ డన్ త్రూ కంపైలర్. కన్వర్టింగ్ బైట్ కోడ్ టు JVM ఎగ్జిక్యూషన్ ఇస్ డన్ బై ఇంటర్ప్రిటర్. ఓకేనా? అది ఇవి గుర్తుపెట్టుకో. ప్రస్తుతానికి అయితే ఇవి చాలు, వీటికన్నా పెద్దగా అవసరం ఇవి రాదు. వచ్చిన ప్రతి నేను చెప్తూ ఉంటా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకో. రేపటికి నువ్వు ఏం చేయాలి? హ్యాకర్ ర్యాంక్ లో 5 ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఈరోజు అంతా నేను థియరీ కాన్సెప్ట్ చెప్పా కాబట్టి హోంవర్క్ ఇవ్వడానికి ఏం లేదు దగ్గర. హ్యాకర్ ర్యాంక్ లో 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ హోంవర్క్. సెకండ్ హోంవర్క్ ఏంటో తెలుసా? కోడ్ చెఫ్ ఉందా? కోడ్ చెఫ్ లో ప్రాక్టీస్ జావా అని ఒక సెక్షన్ ఉంటుంది. అది సబ్స్క్రిప్షన్ అనమాట. మనం సబ్స్క్రిప్షన్ కొంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ప్రస్తుతానికి కొన్ని చెప్పినప్పుడు ఓకేనా? అక్కడ నీకు ఫ్రీగా ఉన్న ప్రతి ప్రాబ్లమ్ నువ్వు కంప్లీట్ చేయాలి. నువ్వు ఈ కోడ్ చెఫ్ లో ప్రాక్టీస్ జావా అనే సెక్షన్ లో అన్ని ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తే యూ విల్ బి గెట్టింగ్ an % of 38% వస్తుంది. ఎంత వస్తుంది? 38% వస్తుంది. సో ఈరోజు హోంవర్క్ ఏంటది? హ్యాకర్ ర్యాంక్ లో 5 ప్రాబ్లమ్స్. హ్యాకర్ ర్యాంక్ లో దేంట్లో? మళ్ళీ ఓన్లీ అండర్ ద బ్రాకెట్ ఆఫ్ ఆల్గోరిథమ్స్. అండర్ ద బ్రాకెట్ ఆఫ్ ఆల్గోరిథమ్స్ మాత్రమే సాల్వ్ చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్? 5 ఈజీ ప్రాబ్లమ్స్. దాని తర్వాత కోడ్ చెఫ్ లో ఏం చేయాలి? ప్రాక్టీస్ జావా అంటే 38% వచ్చేదాకా చేయాలా? ఎగ్జాక్ట్ 38% వస్తుంది. ప్రాక్టీస్ జావా 38% వస్తుంది ఎగ్జాక్ట్. సబ్స్క్రిప్షన్ ఇప్పుడు నేను చెప్తా. దాని ముందు వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫ్రీగా ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ చేసేసి రేపటి క్లాస్కి రావాలి. ఓకేనా? ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. మహా అయితే ఒక 2-3 అవర్స్ మ్యాక్స్ మొత్తం హోంవర్క్. ఓకేనా? ఓకే, then this is all about today's class. Okay, bye.